నమస్తే అని బోసుకుమరి. నేను ఎప్పుడు ఈ మేధావుల గురించి ప్రస్తావించలేదు. ఈ మేధావులు ఎప్పుడు నా దృష్టికి రాలేదు. నా ఛానల్ ఇప్పుడు కేవల్ క్రియేషన్స్ ఛానల్ లేదు. అది కానున్నట్టయితే ఇంకా ఇప్పుడు ఈ వీడియో ఎంతమంది చూస్తారో లేదు తెలియదు, కానీ కేవల్ క్రియేషన్ ఛానల్ ఉన్నట్టయితే అది మొన్న 3-4 రోజుల క్రితము ఎవరో హ్యాక్ చేసేసారు. అందుకని చెప్పేసి కొత్త ఛానల్ పెడుతున్నాను, ఫోర్స్ యువతరం అని చెప్పేసి ఈ ఛానల్ పెట్టాను. ఒకవేళ పాత కేవల్ క్రియేషన్స్ లో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోస్ ని కొంచెం షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు అడగలేదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని ఎప్పుడు అడగలేదు. కానీ వీడియో చూసిన తర్వాత వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లాస్ట్ లో లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవాలి. దయచేసి కొట్టండి, లైక్ అన్నా కొట్టండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నాను. చాలా కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి చేసుకున్నటువంటి ఛానల్ అది పోయింది 3-4 రోజుల క్రితం. దాన్ని ఎలా వెనక్కి తీసుకురావాలో కూడా నాకు తెలియదు. ఎవరన్నా మంచి వాళ్ళు ఎవరన్నా చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే, మీకు తెలిసినటువంటి వాళ్ళన్నా కూడా నా నెంబర్కి చెప్పండి. 9676706797 ఈ నెంబర్కి నాకు చెప్పండి. ఎవరన్నా హ్యాక్ అయిన దాన్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి విధంగా ఎవరన్నా చేయగలిగితే. నాకైతే దాని గురించి ఐడియా లేదు. సరే, టోటల్గా అయితే సబ్జెక్ట్లోకి మనం వెళ్ళిపోతే, ఈ మేధావులు అనేది ఇద్దరు బయటకు వచ్చారు. ఒకళ్ళు డాక్టర్ ప్రదీప్ అంటే ఎవరు వైసీపీ పార్టీకి బాగా ఫేవర్ గా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. నాకు కేవీఎల్ క్రియేషన్స్ లో ఉన్నప్పుడు ఈ మనిషి ఎప్పుడు తగలేదు నాకు. ఆ తర్వాత నాన్ వేస్ట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మా దేశాలు పట్టుకుని తిరుగుతుంటాడు కదా, యూట్యూబ్ సంబంధించి. ఈయన అంటే అతను నేను తప్పుపట్టను, కానీ ఈ నాన్ వేస్ట్ అనేటువంటి వ్యక్తిని తప్పుపట్టను, కానీ ఆయన సనాతన ధర్మానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు, దాన్ని ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన డాక్టర్ ప్రదీప్ అసలు డాక్టర్ పట్టా ఎవరు ఇచ్చారు, అసలు ఎలా డాక్టర్లు అయ్యారు ఏంటి అనేటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి పరిస్థితి అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు నాన్ వేస్ట్ అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మానికి సంబంధించి మీకు ఉంటే పూజించుకోండి, అక్షంతలు చల్లుకోండి, కాముకు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అనేటువంటి విధంగా, కొట్టుకు సావబాకండి అనేటువంటి విధంగా ఆయన ప్రస్తావిస్తే ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ ఎవరు కొట్టుకు చేస్తున్నాడు రా బాబు? ఎవరు కొట్టుకు చేస్తున్నారు ఇక్కడ? ఎవరు కొట్టుకు చేస్తుంది? ఎవరు అసలు ఎవరు దాన్ని? అంటే ఇప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారి మధ్యలోకి తీసుకొచ్చి, ఇగో ఈయన మా మతాలకు సంబంధించి ఏదో సృష్టి చేస్తున్నాడు, ఏదో గొడవలు జరిగిపోతుంది, ఎంత సొల్లు. ఏం జరుగుతున్నాయి ఇక్కడ? ఎవరు మతాలను పూజించుకుంటున్నారు, పరమతాలను గౌరవిస్తున్నారు. దానికి సంబంధించి రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అంటే వీళ్ళు రాజకీయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేసేస్తారు అనేటువంటి విధంగా ఆయన మేము తోసేసేటువంటి ప్రయత్నం గత 10 సంవత్సరాల నుంచి చేసింది ఇదే కదా. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేశారా? ప్రజలు ఏం చేశారు? మరి వైసీపీ పార్టీని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ప్రజలు చాలా అంటే చాలా తెలియగలిగినటువంటి వ్యక్తులు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చేసింది నచ్చలేదు అనుకోండి, 2029కి దాని పరిణామాలు చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ పూజలు వాటిని పెట్టేసి రాజకీయం చేసేస్తారనేటువంటి విధంగా మాట్లాడేటువంటి అసలు డాక్టర్ పదవి అసలు ఎలా వచ్చిందా నీకు? అసలు ఎలాంటి సబ్జెక్ట్ తో మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అసలు డాక్టర్ విధానాన్ని ఎలాగా? ఒక డాక్టర్ అంటే ఈయన నిజంగానే డాక్టరా, లేకపోతే డాక్టర్ పట్టా వచ్చిందా, ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ డాక్టర్ ప్రదీప్ అంటే డాక్టర్ అనుకున్నాను. మరి డాక్టర్ పట్ట చాలా మందికి ఉంటుంది, కానీ ఆయన నిజంగా డాక్టరా లేకపోతే ఆయనకి ఏదైనా వేరే బిరుదా అది తెలియదు మనకి. కాబట్టి డాక్టర్ ప్రదీప్ అనేటువంటి విధంగా ఏదో పెట్టుకున్నాడు. ఆయన టోటల్ గా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదనట్లేదు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సనాతన విధానాన్ని మాట్లాడుతూ ఈ అనాన్వేషణ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి వాళ్ళని ఆ వీడియోని వాళ్ళు వాడుకుంటూ, అంటే ఈ ప్రదీప్ అనేటువంటి వ్యక్తి వాడుకుంటూ, ఇదిగో ఆయన కూడా తప్పు చెప్పేశాడు, అది చెప్పేశాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి బురదలేటువంటి ప్రయత్నం. ఇది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకునే డాక్టర్ ప్రదీప్ గారు, మీరు నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నటువంటి విధానం అంటే చూస్తుంటే మీ ఛానల్ చూస్తుంటే అర్థమవుతుంది. చాలా సంవత్సరాల నుంచి మీరు వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇదే విధంగా మీరు చాలా సార్లు మరి కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడారు, కానీ ఎక్కడా కూడా ప్రజలు నమ్మినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవు. ఏదైనా కానీ న్యాయం అన్యాయం అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. లేకపోతే మేము ఇంతే అనుకుంటే మీకు అర్థం.